హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మొన్న తిరుపతి వరకే చూపించాను కదా, ఇంకా నా జర్నీ సాగుతూనే ఉంది. తిరుపతి నుంచి బయలుదేరాక కాణిపాకం వచ్చేసాం. కాణిపాకంలో వెనుక భాగంలో ఇది గార్డెన్. చాలా మార్పులు జరిగాయి. 5 yearsలో చాలా డిఫరెంట్గా చేసేసారు. చూడండి కాణిపాకం మొత్తం. కాణిపాకంలో ఈ ప్లేస్ చాలా మందికి తెలియకపోవచ్చు. ఇది వచ్చేసి టెంపుల్ వెనక భాగంలో ఉంది ఈ గార్డెన్. చూడండి వినాయకుల్ని రకరకాలుగా చిత్రీకరించారు డిఫరెంట్గా. నంది వినాయకుల్ని రకరకాలుగా డిఫరెంట్గా చిత్రీకరించారు. ఒక వినాయకుడిని చూద్దామంటే ఇంకొక వినాయకుడు రకరకాలుగా ఉన్నాయి. ఇంకా మెయిన్ టెంపుల్కి వెళ్దాము. కాణిపాకం మొత్తం చాలా మార్పులు జరిగాయి. టెంపుల్ చాలా పెద్దగా చేశారు. అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు జరిగిపోయాయి. ఇక్కడ ముందుకు వస్తే కొలను ఉంది. ఇక్కడ దూరం నుంచి చూస్తే వాటర్ బ్లూ కలర్లో ఉన్నాయి. నేను చూడడం డిఫరెంట్ అని ముందుకు వెళ్ళి చూసాను. అక్కడ వాటర్ మొత్తం నాకు బ్లూ కలర్లోనే కనిపించాయి, స్కై బ్లూ కలర్లో. చూడండి వాటర్ మొత్తం. ఇంకొద్దిగా ముందుకు వెళ్దామంటే ఇంకా అక్కడ లాక్ వేసేసారు. ఇంకా లోపల ఎంట్రన్స్ లేదు. కాణిపాకంలో వినాయకుడి గుడికి వెళ్ళాలంటే ఉదయం 12 లోపల వెళ్ళాలి, తర్వాత 2 తర్వాత వెళ్ళాలి. 12 తర్వాత వెళ్తే గుడి క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ 2 తర్వాత గుడి ఓపెన్ చేస్తారు. చుట్టూ ఇలా వినాయకుని విగ్రహాలను పెట్టారు, పిల్లలకు సంబంధించిన బొమ్మలు. ఇది చుట్టూ కాణిపాకం. తొందరగా దర్శనం కావాలంటే 50 రూపాయల టికెట్, ఫ్రీ దర్శనం కూడా ఉంది. రకరకాల వినాయకుని విగ్రహాలు. ఇది గుడి ఎంట్రన్స్ భాగం. కొలంలో చిన్నపిల్లలు వెళ్ళకుండా చుట్టూ బాగా పెట్టేశారు. పెద్దవాళ్ళకు ఒకటే ఎంట్రన్స్ ఉంది, చిన్నపిల్లలకు లేదు. కొలం దగ్గరికి ఎవరు వెళ్ళడానికి లేదు. కొలను మధ్యలో వినాయకుని విగ్రహం కూడా పెట్టారు అక్కడ. కార్తీక మాసం కదా, ఇంకా గుళ్ళో దీపాలతో దేవుణ్ణి ముంచేశారు. ఇంకా మేము గుడి దర్శించుకొని చుట్టూ వెళ్తూ ఉన్నాము. ఇది కాణిపాకం చుట్టూ. ఇది కాణిపాకం వెనక భాగం. ఇలా దర్శించుకొని బయటకు వస్తూ ఉంటే ఇక్కడ నక్షత్ర వనం కనిపించింది. మన ఏ నక్షత్రం అయితే ఆ నక్షత్రం దగ్గర పూజ చేస్తారంట. ఇంకా అక్కడి నుంచి చిన్నగా బయలుదేరాము. ఇలా వెళ్తూ ఉంటే నాకు ఒక చెరువు కనిపించింది. చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ చెరువు. ఇంకా అక్కడి నుంచి బయలుదేరాము. అప్పుడే అయిపోయింది అనుకోకండి, ఇంకా ముందు ముందు చాలా వీడియోలు ఉన్నాయి, ఇంట్రెస్ట్ వీడియోలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేది వేలూరు దగ్గర గోల్డెన్ టెంపుల్ వెళ్తూ ఉన్నాం. ఇలా మధ్యలో వెళ్తూ ఉంటే ఈ కొండ మధ్యలో నుంచి వెహికల్ వెళ్తూ ఉంటే ఎంత బాగుందో. చూస్తుంటే సినిమాలో చూస్తున్నట్లు అంత వ్యూ చాలా బాగుంది. చూడండి 2 కొండల మధ్యలో ఒక రోడ్డు, సేమ్ మూవీ లాగే ఉంది కదా. ఇంకా మేము వేలూరు వెళ్తూ ఉన్నాము. మధ్యలో దారి మధ్యలో ఈ కోతులు చూడండి మా దగ్గర ఉన్న ఫుడ్ పెడుతూ ఉంటే ఎంత చక్కగా తింటూ ఉన్నాయో. ఒకదానికి ఇస్తే ఇంకో దానికి కోపం అన్నట్లు ఎలా చూస్తున్నాయో. మా దగ్గర ఉన్న ఫుడ్ వీటికి పెట్టేశాము. కాణిపాకం నుంచి వేలూరు వెళ్ళటానికి 3 hours పడుతుంది. వేలూరులో ఉన్న గోల్డెన్ టెంపుల్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. మరిన్ని వీడియోల కోసం వాచ్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.